హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టోపే. మన క్రిప్టో కాయిన్ సిరీస్ లో ఈ రోజు మనం ఒక వెరీ స్పెషల్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. అదే ఎథీరియం క్లాసిక్. ఈ కాయిన్ కి ఒక యూనిక్ హిస్టరీ అండ్ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంది. ఎథీరియం నుండి స్ప్లిట్ అయిన ప్రాజెక్ట్ ఇది. ఎథీరియం క్లాసిక్ అంటే ఏంటి? ఎథీరియం క్లాసిక్ ఈజ్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ క్రిప్టో కరెన్సీ. 2016 లో డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ హ్యాక్ వల్ల ఎథీరియం చైన్ స్ప్లిట్ అయింది. ఒరిజినల్ బ్లాక్ చైన్ ని కంటిన్యూ చేసింది ఎథీరియం క్లాసిక్. కొత్త చైన్ ని ఎథీరియం అని పిలుస్తారు. సో బేసికల్లీ ఎథీరియంస్ ఒరిజినల్ వెర్షన్ ఈజ్ ద ఎథీరియం క్లాసిక్. ఫౌండర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2016 లో ఎథీరియం డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ హ్యాక్ జరిగింది. హ్యాక్ వల్ల ఇన్వెస్టర్స్ కి హ్యూజ్ లాస్ అయ్యింది. ఎథీరియం డెవలపర్స్ ఒక డెసిషన్ తీసుకొని బ్లాక్ చైన్ రీవైండ్ చేశారు. అదే హార్డ్ ఫోర్క్. ఆ హార్డ్ ఫోర్క్ తర్వాత న్యూ చైన్ ఎథీరియం అని, ఓల్డ్ చైన్ ఎథీరియం క్లాసిక్ అని పిలుస్తారు. సో ఎథీరియం క్లాసిక్ కి సపరేట్ ఫౌండేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్ అయ్యాయి. ఎథీరియం క్లాసిక్ ఎలా పనిచేస్తుంది? ఎథీరియం క్లాసిక్ బ్లాక్ చైన్ కూడా ఎథీరియం లాంటి స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ రన్ చేయగలదు. డెవలపర్స్ కి డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ప్లాట్ఫామ్ ఇస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే ఎథీరియం క్లాసిక్ లో సప్లై ఫిక్స్డ్ గా ఉంటుంది, 210 మిలియన్ కాయిన్స్. ఎథీరియం కి లిమిటెడ్ సప్లై అనేది లేదు. ఎథీరియం క్లాసిక్ యూజ్ కేసెస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ సపోర్ట్, వాల్యూ ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్సాక్షన్స్, ఎథీరియంస్ ఒరిజినల్ ఫిలాసఫీ కంటిన్యూషన్. అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఎథీరియం నుండి స్ప్లిట్ అయిన స్ట్రాంగ్ హిస్టరీ అండ్ రికగ్నిషన్, లిమిటెడ్ సప్లై, స్కారిసిటీ క్రియేట్ అవుతుంది, స్మార్ట్ కాంట్రాక్ట్ సపోర్ట్ కూడా ఉంది, గ్లోబల్ ఎక్స్చేంజెస్ లో ట్రేడింగ్ అవుతుంది. రిస్క్ అండ్ లిమిటేషన్స్ చూసుకున్నట్లయితే ఎథీరియం తో కంపేర్ చేస్తే అడాప్షన్ తక్కువ. పాస్ట్ లో 51 అటాక్స్ చూసింది. డెవలపర్స్ యాక్టివిటీ ఎథీరియం కన్నా వీక్. మీమ్ హైప్ ఆర్ ర్యాపిడ్ గ్రోత్ లేదు, స్లో అడాప్షన్ కూడా. ఎథీరియం క్లాసిక్ ప్రైస్ జర్నీ చూసుకున్నట్లయితే 2016 లో ప్రైస్ చాలా తక్కువ, 60 రూపీస్ లో ట్రేడ్ అయ్యింది. 2018 బుల్ రన్ లో 3000 రీచ్ అయింది. 2021 బుల్ రన్ లో ఆల్మోస్ట్ 15,000 రీచ్ చేసింది. కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025 ఎథీరియం క్లాసిక్ ప్రైస్ 1370 లో ట్రేడ్ అవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఎథీరియం క్లాసిక్ ఒక హిస్టారిక్ అండ్ ఒరిజినల్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్. ఎథీరియం తో కంపారిజన్ లో పాపులారిటీ తక్కువ ఉన్నా సరే స్ట్రాంగ్ కమ్యూనిటీతో స్టిల్ సర్వైవ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కి కన్సిడర్ చేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉందని ట్రీట్ చేయొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి ఎథీరియం క్లాసిక్ గురించి? ఫ్యూచర్ లో ఎథీరియం ని కాంపీట్ చేస్తుందా? కామెంట్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక పవర్ఫుల్ కాయిన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రిప్టోపే.